ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు ఎన్ని, ఏవి అన్న విషయం కూడా నిర్ధారణ అయిపోయిందా అంటే ఇరు పార్టీల నేతలు అవునని అంటున్నారు. అయితే ఆ వివరాల వెల్లడికి మాత్రం ఇంకా సమయం ఉందని చెబుతున్నారు. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో భేటీలో ఈ విషయంపై విస్తృత చర్చ జరిగిందంటున్నారు. జగన్ విముక్త ఏపీ లక్ష్యంగా ఇప్పటికే 2 పార్టీలు సమన్వయ కమిటీలను కూడా నియమించుకుని సమిష్టిగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మార్చి మొదటి వారంలో ఎన్నికలు జరుగుతుందనటో పొత్తులు, సీట్ల అంశంలో ఇంకెంత మాత్రం జాప్యం లేకుండా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇరు పార్టీలు ఈ దిశగా చర్చలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలపై చర్చ జరిగిందని చెబుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా మెగా ఫ్యామిలీ తాజాగా సపోర్టుగా వస్తున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం 2024 ఎలక్షన్స్ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు రంగంలోకి దిగుతున్నారట. ఆయన ప్రచారం కూడా చేరున్నారని తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేన 24వ స్థానంలో పోటీ చేస్తుందని తెలుస్తోంది. సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగినట్టు తెలుస్తుండగా తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో జనసేన పోటీ చేసే సంఖ్యను ఖరారు చేసినట్టు చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితా ప్రకారం రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పిఠాపురం, పి గన్నవరం, రాజోలు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు లేదా ఏలూరు లేదా నిడదవోలు లేదా తణుకు, కొవ్వూరు, పెడన, కైకలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, గిద్దలూరు, దర్శి, నెల్లూరు, తిరుపతి, మదనపల్లి, రాజంపేట, భీమిలి, గాజువాక, యలమంచిలి లేక పెందుర్తి, పాడేరు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.